సుసాధ్యాలు చేయు దేవుడు ఎలా మనము అర్థం చేసుకోవచ్చో ఈరోజు ఆ కోణంలో మనం చూడక మునుపు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఏ రీతిగా ఈ గృహాన్ని దర్శించాడు చూడండి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని మనం ప్రాధేయపడతాం, మంచిది, ప్రాధేయపడాలి. అయితే ఎందుకు దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేయట్లేదు? నిజంగా బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, సత్యము వారిని ఏం చేస్తుందండి? స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యము వెల్లడి అగుట తోడనే వారికి ఏమొస్తుంది? వెలుగు కలుగుతుంది. ఒక అద్భుతం జరగట్లేదు, ఒక అసాధ్యం సుసాధ్యంగా మారట్లేదు, ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరట్లేదు. దానికి గల కారణం ఏంటని తల బాదుకోవడం కాదు. ఈరోజు వాక్యము సత్యము నిజంగా వెలువరించబడితే ఈ సత్యాన్ని నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చూడండి, గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని దర్శన భాగ్యం, దేవుని ఎరుక, దేవుని అనుభవం, అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుని అర్థం చేసుకొని అనుభవించాల్సిన సమయాన్ని ఈ కుటుంబము ఎలా పుణికిపుచ్చుకుందో చూడండి. దేవుడు నిర్ణయ కాలమందు తన అద్భుత కార్యాన్ని జరిగించాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ విషాదం ఏంటంటే, ఇప్పుడు మన జీవితాల్లో ఆ దేవుణ్ణి ఆహ్వానించే క్రమంలో నిజంగా సంభాషణ, కొన్ని కాన్వర్జేషన్స్, కొన్ని డిస్కషన్స్ కొందరి జీవితాల్ని మార్చేస్తుంది. అంతే కదండి. కొన్నిసార్లు మనం మాట్లాడే కాన్వర్జేషన్, మనం ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వచ్చినప్పుడు ఒక టైం ఇచ్చాడు మనకు. పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ మనకు ఒక టైం ఇచ్చాడు. ఆ టైం ఇచ్చినప్పుడు ఆ క్లుప్త సమయంలో నీ రిక్వెస్ట్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తే, ఆ వ్యక్తి ఎంత కన్విన్స్ అయితే నీ భవిష్యత్తు ఏమవుతుంది? మారిపోతుంది. అందుకొరకే ప్రేయర్ రిక్వెస్ట్లు అందరూ ఏమంటారు? ఇంటర్వ్యూ కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ అంటారు. ఎందుకంటారు? ఇంటర్వ్యూలో నీకు గంట సేపు టైం ఇస్తారా? పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే కూడా ఇంటర్వ్యూ ఎంతసేపు ఉంటుందండి? ఆ కాసింత ఇంటర్వ్యూలో నువ్వు ప్యానల్ని ఏం చేయగలగాలి? ఈ క్యాండిడేట్ యోగ్యుడు, అర్హమైన వాడని వారు ఏం చేయాలండి? నిర్ధారణ చేయాలి. ఇప్పుడు జాబ్కి వెళ్ళావు, ఇంటర్వ్యూకి ఎంతసేపు ఇస్తారు టైం? నాలుగు నెలలు కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి ఇస్తారా టైము? ఇవ్వరు కదండి. ఎంతసేపు తీసుకుంటారు? మహా అంటే 5-10 నిమిషాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని అవకాశము నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ కాన్వర్సేషన్, నువ్వు మాట్లాడే మాట, నీ ప్రార్థన మనవులు ఏమై ఉండాలి? దేవుడే కనిపించాడు. ఇప్పుడు రైట్ నౌ దేవుడు కనిపించాడు అనుకోండి, మన ఇంటికి వచ్చాడు, మనం ఏం ప్రార్థిస్తామండి? ఖచ్చితంగా పెద్ద లిస్ట్ పెడతాం. ఏం లిస్ట్ పెడతాం? స్టార్ట్ అవుతుంది లిస్ట్. ఏం తెలుసా? హెల్త్ లిస్టులు కొన్ని లిస్ట్ ఉంటుంది. హెల్త్ లిస్ట్ తర్వాత ఏముంటుందండి? ఫైనాన్షియల్ లిస్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్ లిస్ట్ తర్వాత ఏముంటుంది? ఉద్యోగం లిస్ట్ ఉంటుంది. ఉద్యోగం లిస్ట్ తర్వాత ఏముంటుంది? ప్రాపర్టీ లిస్ట్ ఉంటుంది. ప్రాపర్టీ లిస్ట్ తర్వాత ఏముంటుంది? పిల్లల లిస్ట్ ఉంటుంది. పిల్లల లిస్ట్ తర్వాత ఏముంటుంది? కెరియర్ లిస్ట్ ఉంటుంది. కెరియర్ లిస్ట్ తర్వాత ఏముంటుంది? పెళ్లి లిస్టులు ఉంటాయి. ఇలా అన్ని లిస్టులు పెట్టి ఏం చేస్తాం? ప్రభా, ఇవన్నీ లిస్ట్ రాసాను, లాస్ట్ నువ్వు ఏం చేయాలి? త్వరగా చెప్పాలి. సంతకం పెట్టు ప్రభా అంట. ఇట్లుంటుంది మనకు అవకాశం ఇస్తే. ఒకవేళ దేవుడే కనిపించి నీకు ఏం కావాలంటే లిస్ట్ మొత్తం రెడీ చేసి లాస్ట్గా సంతకం పెట్టు ప్రభా అంటావు. అంత సీన్ లేదు. నువ్వు ఎట్లా పెట్టమంటే పెట్టడానికి ఆయన నీ చెంచా కాదు, లేకపోతే నీ పని మనిషి కాదు. దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలి అంటే ఆ కాన్వర్జేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రశ్న, ప్రపంచ చరిత్రను మార్చిన అబ్రహాము జీవితము, శారాల జీవితము 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, 24 సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం. వాగ్దానాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి వాగ్దానాలు ఉన్న తర్వాత వారి జీవితంలో దేవుడు 25 సంవత్సరాలు 24 ఇయర్స్ ఆఫ్ డిలే జరిగిన తర్వాత చూడండి, ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. చివరికి జవసత్వాలన్నీ ఉడికిపోయినాయి. మెనోపాజల్ స్టేజ్ దాటేశారు. వయసు మీరిపోయింది. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. చివరికి ప్రకృతి రీత్యా, మానవ రీత్యా గర్భఫలం పొందుకోవడం అనేది క్లిష్ట సాధ్యం నుంచి అసాధ్యంగా మారిపోయింది. ఇంపాసిబుల్గా మారిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి పరిస్థితులు బ్యాడ్ టు వర్స్ అవుతుంది. అదేంటంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పరిస్థితులు విషమించడం ఏంటి? ముఖ్యంగా ప్రార్థన చేసిన తర్వాత ఇంకా పరిస్థితులు ఏమవుతున్నాయి? కాంప్లికేట్ అవుతున్నాయి. హోప్లెస్ సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నాయి. అంటే శుభవార్త, ఈ వాక్యం నీ కొరకే. దేవుడు అద్భుతమైన ప్రత్యక్ష దేవునికి దయచేయను గాక. ఇప్పుడు అలా పరిస్థితి విషమించిపోయింది. చివరికి ఆ ఏజ్ దాటేసింది. ఇక ఆశలన్నీ కూడా సమాధి అయిపోయాయి. ఇలా సమాధి అయిపోయిన సందర్భంలో ఇప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేయడానికి కొరకు దర్శన భాగ్యం ఇస్తున్న సందర్భం అది. ఇలా సందర్భము ఇదంతా బ్యాక్గ్రౌండ్ అయితే, ఈ సందర్భంలో దేవుడు వారిని 3 ప్రశ్నలు అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అండి? త్వరగా చెప్పాలి.
ముచ్చటగా 3 ప్రశ్నలు అడిగాడు. అయితే ముచ్చటగా ఈ 3 ప్రశ్నలు వారిని అవిశ్వాసం నుండి ఎక్కడ తీసుకొచ్చింది? విశ్వాసంలోకి తీసుకొచ్చింది. బలహీనత నుంచి ఎక్కడ తీసుకొచ్చింది? బలంలోకి తీసుకొచ్చింది. నిరాశ నుంచి ఎక్కడ తీసుకొచ్చింది? ఆశలోకి తీసుకొచ్చింది. చల్లారిపోయిన జీవితాన్ని ఏం చేసింది? వెలిగించింది. ఒక మాటలో అరణ్యంలో నుంచి సమృద్ధి అయిన జీవజల నదులకు నడిపించింది. ఇలా నడిపించడానికి ఎన్ని క్వశ్చన్స్ దేవుడు అడిగాడు తెలుసా? త్వర చెప్పండి. 3. ఇప్పుడు ఆ 3 ప్రశ్నలు ఎవరికి పడితే వారికి అడగడు దేవుడు. ఆ 3 ప్రశ్నలు ఎవరికి పడితే వారికి దేవుడు అడగడు. ఆ 3 ప్రశ్నలు ఎవరిని అడుగుతాడు తెలుసా? నీ నుండి 2 ప్రార్థనలు వచ్చేవారికి అడుగుతాడు. ఎన్నండి? నీ నుంచి 2 మనవులు వస్తే ఆయన నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. నీ 2 మనవులు, బాగా వినండి, నీ 2 మనవులు ఆయన నుండి 3 ప్రశ్నలుగా మారితే ఆ 3 ప్రశ్నలు 30 తరాల ఆశీర్వాదాన్ని దేవునికి దయచేయనుగాక. ఈరోజు వర్తమానం ఇంతే. 2 మనవులు, 3 ప్రశ్నలు, అంతే. ఎంతసేపు అంటే 2 ముక్కల మాటలు, 3 తునకల ముక్కలు అన్నట్టు కాకుండా 2 మనవులు, 3 ప్రశ్న. అందులో మొదటిగా 2 మనవులు చూడడానికి ప్రయత్నిస్తాం. దేవుడే ఒకవేళ అవకాశం ఇచ్చి నీ స్టోరీ మార్చాలనుకుంటే ఫస్ట్ రిక్వెస్ట్ అబ్రహాం ఏం అడిగాడు? ఆదికాండం 18 మొదటి 3 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. అందరం కలిసి మొదటి 3 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలు లైఫ్ టెంపుల్కి? 7 ముగించుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఉదయకాలం. ఈ అంశము గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు మాట్లాడుతున్న సత్యం నా హృదయాన్ని గగురుపాటు కలిగించిన మాట ఏం తెలుసా? దేవుడు మన పట్ల చేయబోయే కార్యాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసా అండి? ఎంతమంది తెలుసుకోవాలన్నది? రండి చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. ఈ రీతిగా దేవుడు కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని కేంద్రీకృతం చేసుకొని వినండి. దయచేసి అటు ఇటు దిక్కులు చూడడం, ఫోన్లు గెలుకోవడం, ఇలాంటి పిచ్చి వేషాలు చేయొద్దని దేవుని నమ్మపడి మనవి చేస్తున్నాం. దేవుని సన్నిలో ఉన్నాం. అంత బిజీ ఉంటే నువ్వు బయట పోయి మాట్లాడుకో. కానీ దేవుని సన్నిలో ఉన్నాం. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గాడ్. దేవుని సమయం దొంగలించడానికి వీలు లేదు. రండి 33:9 చదువుకుందాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పాదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియో సమస్తమైన మేలును బట్టియో భయపడుచు దిగులు నొందుదురు. ఇప్పుడు దేవుడు మనకు చేసే మేలును బట్టి ఇతరులు ఏమవుతారంట? భయపడి దిగులు పడతారట. మనకు చేసే మేలును చూసి, మనకు చేసే క్షేమస్థితిని చూసి, క్షేమకరమైన వర్తమానాలు విని అన్యులందరూ ఏమవుతారు? భయపడి దిగులు పొందుతారంట. ఈ మాట నెరవేరాలి. ఎంతమందికి ఆశ ఉంది? దేవుడి మాట నెరవేర్చునుగాక. అందుకొరకు నాకు ఒక మాట గుర్తొస్తుంది. 34 నిర్గమకాండము 10వ వచనం చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 34:10. నిర్గమకాండం 34:10లో ప్రభువు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను సూచక్రియలు అద్భుతములు చేర్గించబోతున్నాను, నా నిబంధన మీ మధ్యలో స్థిరపరచబోతున్నాను. అందరం కలిసి చూద్దాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోవు చాలు యెహోవా కార్యములు వారు చూచెదరు. ఏం రాయబడి చూడండి. మునుపు ఎన్నడును భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు యేసు నామమున దేవుడు జరిగించునుగాక. ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? దేవుడి మాట స్థిరపరచునుగాక.